హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మొత్తానికైతే ఈవినింగ్ టైమ్‌లో స్పాట్‌కి వచ్చినాం. జంగల్ ఉన్నది. నాకైతే ఫుల్ నచ్చింది. ఎందుకంటే చూస్తేనే వైల్డ్‌గా ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ ఈ స్పాట్ చూస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఈ స్పాట్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. స్ట్రైక్ అయితే పక్కా అంటే పక్కా ఫిక్స్ అయిపోయినాం మేము. అందరం అనుకో వచ్చేసినాం. చూద్దాం ఇప్పుడైతే చలో ఇక షురు చేద్దాం. మావాడైతే అన్నీ రెడీ చేసుకున్నాడు. ఖాళీ. నెక్స్ట్ ఏందంటే స్పాట్ అయితే టైం అయితే లేదు. ఇంకొక మహా అంటే 2, 3 అవర్స్ ఉంది కావచ్చు. తెలుసుగా ఫిషింగ్ అంటే ఎట్లుంటదో. అట్లా అని చెప్పేసి ఇప్పుడైతే మావాడు రాడు మెషిన్ అన్నీ సెట్ చేసుకుంటుండు. చూడాలి స్పాట్ అయితే మంచి అప్పటి నుంచి అదే అంటుండు. స్పాట్ అయితే బాగుంది అంటుండు. ఇవాళ స్ట్రైక్ అయితే అని అందరం అనుకుంటున్నాం. మొన్నటిదాకా కాలే బ్రో. ఇప్పుడైనా ఇవాళనే కావాలని మస్తు కోరుకుంటున్నాం. గిషిన్ అంతా బరాబర్ సెట్ చేసుకుంటుండు. చలో మిషన్ వచ్చేసి లుకానా మిషన్ బ్రో. బందోబస్తు ఉంటుంది ఖాళీ స్మూత్ ఉంటుంది. వైట్ కాస్టింగ్ మస్తు పనికొస్తుంది అది. చలో ఇప్పుడైతే చూద్దాం ట్రై. చూడండి ఫ్రెండ్స్ మావాడు ఇప్పుడే హంటింగ్ కూడా స్టార్ట్ చేసిండు. ఫ్రాక్ గాల్లో ఎగిరిపోయింది అక్కడ. స్పాట్ అయితే మస్తు ఉన్నది. నాకైతే ఫుల్ నచ్చింది. ఇక మావాడు ట్రై చేస్తుండు. ఇప్పుడే ఫస్ట్ స్ట్రైక్ అవుతుందని కూడా కాలేదు బ్రో, కాలేదు. ఫ్రాగ్ అయితే బాగానే వస్తున్నది. స్పాట్ అయితే మస్తు ఉన్నది. ఈవినింగ్ వరకు అయితే ఖచ్చితంగా ఒక స్ట్రైక్ కావాలని మేము అందరం అనుకున్నాం. చూద్దాం ఏమవుతుందో. స్టార్ట్ చేసి కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇంతవరకు అయితే ఒక్కటైతే ఒక చేప కూడా కొట్టలేదు. ఆ ట్రైనింగ్ చేస్తూనే ఉన్న టైం అయితే అవుతున్నది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఆడ నుంచి ఇటుకి మొత్తం కొట్టి చైన్ వస్తుంది కానీ ఒకటైతే వస్తలేదు. ఇక లాస్ట్కి ఇంకో అడ్డ చేంజ్ చేద్దామని చెప్పేసి ఇంకో స్పాట్కి ఇదే కుంటలో ఇంకో స్పాట్కి వెళ్దామని పోయినాం. చూడండి ఈ బురదలో నడుచుకుంటూ పోతే చల్లగా ఉన్నాయి నీళ్ళు. అయినా ఏం కాదు బ్రో, ఫిషింగ్ అనేది ఉన్నప్పుడు కథ పోవాల్సిందే, చేయాల్సిందే. అట్లా మెల్లగా మావాడు పోతుండు. ఇక చేతిలో ఫోన్ ఉంది ఎడ కింద పడుతుందని చెప్పేసి నేను కూడా మెల్ల నడుచుకుంటూ వస్తాను వెనకకి వెళ్ళి. మొత్తానికైతే బుడ్డోడు వచ్చిండు మాతోటి. అన్న మేము చేపలు పడి చూద్దామన్నా అని మస్తు ఖుషి అయ్యిండు. వాని కోసమన్నా సరే చేప పట్టి వానికి చూపెడదామని చెప్పేసి వాని తీసుకొచ్చినాము. చలో చూద్దాం ఖచ్చితంగా అయితే పడతాను మా వాడు అన్నాడు. అదే నమ్మకంతో పోతున్నాం వేరే స్పాట్కి. చూడండి మొత్తానికైతే జంగల్లో పోతున్నాము. ముళ్ళులు అయితే ఘోరంగా ఉన్నాయి. నడుచుకుంటూ పోతూనే ఉన్నాము. చూడాలి ఎటు చూసినా మొత్తం అడ్డకు స్పాట్ చూసినాం కానీ అటుకి దారి సరిగ్గా కనబడతలేదు. అందుకే కొంచెం బయట నుంచి వచ్చినాము. ఇల్లులు అయితే 2, 3 ఉన్నాయి, పర్లేదు, అట్లేం లేదు. కాకపోతే ఏంటంటే మెయిన్ విషయం ఏంటంటే టైం అవుతుంది, ఒక స్ట్రైక్ కాలేదు. ఖచ్చితంగా స్ట్రైక్ కావాలి అని చెప్పి మా ఆశ. ముందే పిల్లగాడు ఏమైందన్నా చాపేదన్నా టార్చర్ చేస్తారు. చలో ఇక స్ట్రైక్ చేస్తుంది మా వాడైతే వేసేసిండు. కొంచెం బెండ వేసిండు ఖాళీ. వెనకాలైతే చేప కనబడ్డది మాకు ఈజీగా. మాకు కొట్టేసి షాట్ కొట్టింది కావాలంటే మావాడు కొట్టేసిన కావాలి వేరే షాట్ కొట్టిండు. లైవ్లో చూడండి అది ఏం తిరుగుతుందంటే ఆహా, అది చూస్తే మజానే వేరు. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచి కొట్టుకుంటుందో అది. ఆహా సూపర్ అసలు. ఇప్పుడు మావాడు బయటికి తీస్తాడు. చూద్దాం దాని సైజ్ ఎంత ఉందో ఏం కథ చూద్దాం. ఎటైతే ఏంది పిల్లగానికైతే ఖుషి అవుతాడు మాత్రం వచ్చిన తమ్ముడు. చేప అని చెప్పేసి మమ్మల్ని సావ కొట్టిండు. వానికి చేప కూడా ఖుషి అయిపోతాడు. ఇంటికాడ అలా చెప్పుకుంటాడు. ఇక మొత్తానికైతే చేప అయితే బయటికి వచ్చింది. లోపల కూడా ఫుల్ హ్యాపీ అవుతుంది మావాడైతే. ఎందుకంటే స్ట్రైక్ కాదనుకున్నాం ఇవాళ. అయితే మొత్తానికైతే అయింది. అబ్బా ఏం సాలిడ్ ఉంది ఇదైతే. నాకు తెలిసి 1 kg పైనే ఉంటుంది కావచ్చు. మెల్లమెల్ల పైకి తీస్తుంది మావాడైతే. ఆహా బాగుందబ్బా, సూపర్ అసలు. హెయ్ అవ్వా, కేజీ పైనే ఉంటుంది. కొర్ర మీను బోల్తే ఖాళీ బాగుంది. ఈ మావాడైతే ఖుషి అయిపోతుంది కాదు లోపల. ఎందుకంటే మినిమం ఒక 1 అవర్ అయిందండి. 1 అవర్ స్ట్రగుల్లో పడ్డది ఇదైతే. ఒక దిక్కేమో సన్సెట్ అవుతుందని భయం అవుతుంది. మొత్తానికైతే పడ్డది. కేజీ పైనే ఉంటుంది బొమ్మ చేప. ఓకే మావాడి ఫేస్ అర్థమవుతుంది. మొత్తానికైతే చేప పట్టేసిండి ఇవాళ. చలో చేపనైతే ఫుల్ చూద్దాం ఎట్లుంది ఏం కదా. అబ్బా పైకి లేచింది వేరే ఖాళీ. మావాడు పట్టి పెడితే ఇంత ఉంది ఇప్పుడు. ఓకే కేజీ పైన ఉంటుంది. స్ట్రైక్ అయితే మస్తు చేసింది ఖాళీ. మంచిగా అనిపించింది. మావాడు ఖుషి అయిపోయిండు. చలో ఒక్కటైతే పడ్డది. ఇంకో దాన్ని ట్రై చేస్తుండు మావాడు. రైట్ చలో ఇంకో పడుతుందిగా చూద్దాం. అవ్వ కరెక్ట్. అబ్బా లైవ్ షాట్ కొట్టేసిన మావాడు. అవ్వ ఏంది జల్దీ రసం చూసేలోపు చూద్దాం ఏమవుతుందో. మావాడైతే తీసిండు. కొంచెం చిన్నగా ఉంది అబ్బా. ఇది చేపనా ఏం కథ. ఇదైతే బొమ్మనే మరి. చూద్దాం ఏం చేపనని చూసేలోపు అది ఏం చేప. అరే బొమ్మ చిన్న సైజు కాలేదు. 1 కిలో ఉంటుంది. అమ్మ ఇది కూడా కప్పని కొడుతుందంటే గ్రేటే. షటాక్ ఉంటుంది కావచ్చు. మా వాడు నవ్వుతుండు. మొత్తానికైతే 2 అయితే పడ్డాయి. ఏమో ట్రై చేస్తుండు ఇంకా. కాకపోతే ఏంటంటే స్పాట్ దగ్గర మనం లాంగ్ వేయలేకపోతున్నాం ఫ్రాగ్ని. మొత్తం తుమ్మ చెట్లు అవన్నీ అడ్డం వస్తున్నాయి. బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే నియర్ బై స్పాట్ చూసుకొని మేము దగ్గర వేస్తున్నాము.
ఇక తనలాడుతున్నాం అటు ఇటు. మొత్తానికైతే మావాడు చిన్నగా బెండ్ అయ్యిండు. వెనకే ఫిష్ అయితే వెనక అటాక్ చేయడానికి వచ్చింది. కనబడుతుంది మనకైతే క్లియర్‌గా కనబడుతుంది ఇక్కడ. ఫస్ట్ అటైతే అటాక్ చేసింది కానీ మిస్ అయిపోయింది మావాడు. మళ్ళీ అటాక్ చేసింది. ఈసారి ఖతం కొట్టి పడేసిండు మావాడు. వేరే లెవెల్ కొట్టేసిండు. చాప అయితే సాలిడ్ ఉన్నది. ఇక బయటికి చూద్దాం ఎట్లుంటుందో. ఈ 2 kgs పైనే ఉంటుంది కావచ్చు. సాలిడ్ ఉన్నది. వావ్! బాగా కొట్టాడు మావాడైతే. కానీ మీరు చూసారా ఫ్రెండ్స్, లైవ్‌లో అయితే మీరు చూసినట్టయితే అదైతే 2 సార్లు అటాక్ చేసింది. ఫస్ట్ మిస్ అయిపోయింది. కానీ సెకండ్ టైం మాత్రం ఖచ్చితంగా అది పడేసింది. ఏం తిరుగుతుంది రౌండ్‌గా. చూద్దాం మావాడైతే ఆ ఫిష్‌ని పైకి లేపుతాడు. ఎంతుందో చూద్దాం ఆగండి. నాకైతే 1.5 kg దాకా ఉంటది అనిపిస్తుంది. స్ట్రైక్ అయితే బాగయింది. మొత్తానికైతే 3 పడ్డది. దీంతో థర్డ్ స్ట్రైక్ ఇది. మేమైతే ఖుషి అవుతున్నాం. సాలిడ్ పీస్ ఉన్నది. అరెరెరెరెరె! అద్భుతంగా ఉన్నది ఇదైతే. మావాడైతే ఫుల్ హ్యాపీ. చూస్తేనే ఏర్పడుతుంది మీకు. చలో మొత్తానికైతే వేస్తూనే ఉన్నాడు మావాడైతే. ఇక కొంచెము అడ్డాకాడ విషయం ఏంటంటే కొంచెం తుమ్మ చెట్లు మావాడిని బాగా డిస్టర్బ్ చేస్తున్నాయి అప్పటికెళ్ళి. లాంగ్ వేయలేకపోతున్నాము. దగ్గర వేస్తున్నాడు. అట్లా అని చెప్పేసి కింద మీద తనలో పడుతున్నాడు. అటు ఇటు వేస్తూనే ఉన్నాడు. తిరుగుతూనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే అట్లా కొంచెం గ్యాప్లో వేస్తుంది కానీ మొత్తం చెట్లు వేయబట్టి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. చలో చూద్దాము. అందుకే మీరు చూసినట్లయితే 3 షాట్లు కూడా నియర్ బై మనకు స్పాట్ దగ్గరనే కొట్టింది. ఎక్కువ లాంగ్ అయితే కొట్టలేదు. ఇక చూస్తున్నాడు మావాడు ఫ్రాగ్ వస్తుంది కానీ ఏమైతే లేదు. చూడాలి. అయితే స్ట్రైక్ అయితే లేదు. వాడేమో టైం అయిపోతుంది. ఈ స్పాట్ కొంచెం మంచిగానే ఉంది కానీ కాకపోతే ఏంటంటే కొంచెం మనకు ఫ్రీ ఉంటే మనకు ఫస్ట్ మనం ఎప్పుడైనా స్ట్రైక్ చేసేటప్పుడు మనం ముంగడ ఫ్రాగ్ ఎంత లాంగ్ పడితే మనకు అంత ఫ్రీగా ఉంటుంది. ఇదే డిస్టర్బ్ నియర్ కొంచెం దగ్గర వేసుట్లా కొంచెం మనకు డిస్టర్బ్ అవుతుంది. అక్కడ ముంగడ బాగానే చేపలు తిరుగుతున్నాయి. ముంగడ మాకు కనబడుతున్నాయి అక్కడ స్పాట్ దగ్గర. కాకపోతే అక్కడ దాకా మన ఫ్రాగ్ వెళ్తలేదు. ఇక సరే పోనీ అని వేరే రూట్కి వెళ్దామంటే అటు మొత్తము తుమ్మ చెట్లే ఉన్నాయి. సో ఇక ఉన్న కాడికి అడ్జస్ట్ చేసుకోవాలని చెప్పేసి వేస్తున్నాం. ఏదైతే ఏంది మొత్తానికైతే చేపలు పడ్డాయి 3 పడ్డాయని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఈ స్పాట్ ఏమో ఇట్లున్నది. స్పాట్ అయితే మస్తు నచ్చింది. ఈ గ్యాప్లకి వేసుడు ఊకే మన పైన చెట్లకు ఊకే ఫ్రాగ్ ఇరకడము రావడం చేయడం బాగా ఇబ్బంది అవుతున్నది. ఇక ఫ్రెండ్స్ కూడా సరే అని చెప్పేసి మేము ట్రై చేస్తూనే ఉన్నాము. చూద్దాం మీకు ఏమవుతుందో. వెనకైతే ఒకటి చేప అబ్బా అటు తిరిగి వెళ్ళిపోయింది అది. ఇవి ఏంటంటే ఫస్ట్ ఈ బొమ్మ చేపలు అనేటివి మనం కొట్టడం అంటే చాలా కష్టం. ఇక తాకినాయి అంటే మాత్రం ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. ఇక దండలాడుతున్నాం అటు ఇటు. అవైతే స్ట్రైక్ చేస్తలేదు. ఇక మా వాడు కూర్చుంటుండు, లేస్తుండు, అటు వేస్తుండు, ఇటు వేస్తుండు. చలో మొత్తానికి టైం అయిపోయింది భయ్యా. సన్సెట్ అయిపోయింది. ఇక ఇంటికి వెళ్ళాలి. ఎందుకంటే ఇక నైట్ టైం కూడా ఎక్కువ ఉండడం మాత్రం పాములు పురుగులు బాగా డేంజర్ ఉంటాయి. కాబట్టి ఇక సన్సెట్ అయిపోయింది. మా వాడు రా అంటే ఇంకా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఇలాంటి వీడియోస్ మంచివి అప్లోడ్ చేస్తాము. మా ఛానల్ని విజిట్ కాండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.